నమస్తే మేడం. గర్భసంచి ఇవాళ రేపు చూస్తున్నాం, వీటిపైన ప్రాబ్లమ్స్ చాలా చాలా వింటూ ఉన్నాం. అసలు హెల్త్ చెకప్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? ఈ సమస్య నాకు వచ్చింది అని ఎలా తెలుస్తుంది? గర్భసంచి అంటే ప్రతి ఆడవాళ్ళకి గర్భసంచి అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. ఒకటి పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లల నుంచి మెనోపాజ్ వరకు. ఎందుకంటే ఇండియాలో గర్భసంచి క్యాన్సర్స్ చాలా హై. ఓకే, అండ్ ఆల్ ఓవర్ ద ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్స్, ఆల్ ఓవర్ కంట్రీ వరల్డ్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ హై. సో బ్రెస్ట్ యూట్రస్ని మనము చాలా జాగ్రత్తగా హెల్తీగా ఉంచుకోవాలి. సో ఎలా అంటే మీకు హెల్త్ చెకప్స్కి వస్తే ఎవ్రీ 40 ఉమెన్, అంటే వన్స్ యు ఆర్ క్రాస్డ్ యువర్ 40 గో ఫర్ హెల్త్ చెకప్. వెల్ ఉమెన్ చెకప్స్ అని ఉంటాయి, అంటే టాప్ టు బాటమ్ దే విల్ చెక్. దీంట్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసేది అంటే ఏంటి, మీకు ప్యాప్స్మియర్ అని వినే ఉంటారు, బట్ మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏం తీసుకుంటాంలే, భయము, నొప్పి ఉంటుందో, లేకపోతే దానిలో ఏమైనా క్యాన్సర్ అని తెలిస్తే నేనేం చేయాలని. బట్ వెరీ రాంగ్. ఎవ్రీ 40+ వాళ్ళు ఇయర్లీ వన్స్ వెల్ ఉమెన్ చెకప్ అని, అంటే నేను అంతా నా బాడీ టాప్ టు బాటమ్ బాగుందా లేదా అనేది తెలుసుకోండి. దీనివల్ల ఏం అడ్వాంటేజెస్ అంటే అర్లీ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేసుకోవచ్చు, అర్లీగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అర్లీగా నాకు ఇంకేమన్నా వచ్చే అవకాశం ఉందా అని తొందరగా తెలుసుకుంటే అర్లీ డిటెక్షన్ ఎప్పుడు కూడా మనల్ని డేంజర్ నుంచి కాపాడుతుంది. అంటే తొందరగా తెలుసుకునేస్తున్నాం కాబట్టి. కరెక్ట్. సో గర్భసంచి గురించి ఇక్కడ మాట్లాడాలి ఫస్ట్. ఎందుకు అంటే గర్భసంచికి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్నదే కానీ పాపం చాలా స్ట్రెస్ గర్భసంచికి. పీరియడ్స్ ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చింది, బేబీస్ అయిపోయారు, తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంతా గర్భసంచి మీదే ఉంటుంది. సో గర్భసంచికి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, వెన్ పీరియడ్ ఎర్లీగా వచ్చిందా, ఒకటి వచ్చినది సవ్యంగా వస్తుందా లేదా. సవ్యంగా ఎలా రావాలి, ఎవ్రీ మంత్ 28 డేస్ కానీ 30 డేస్ కానీ 3 to 4 to 7 డేస్, అంటే 3 నుంచి 4 వరకు కొంచెం మంచి ఫ్లో, తర్వాత ఫ్లో డిక్రీజ్ అవ్వాలి. ఇది నార్మల్. అంటే మంత్లో 2 times వచ్చిన పీరియడ్ 10 days to 15 days అవుతున్నా, హెవీ ఫ్లో అంటే ముద్దలుగా పడుతున్నా, దట్ ఈజ్ అబ్నార్మల్. ఇది కాకుండా 2 నెలలకి 3 నెలలకు ఒకసారి పీరియడ్ వచ్చినప్పుడు ఫ్రీ ఫ్లో లేకపోయినా కూడా సంథింగ్ రాంగ్. ఇది అయిపోయిందా పీరియడ్, తర్వాత ప్రెగ్నెన్సీ కరెక్ట్ టైంకి రాకపోయినా గర్భసంచిని చెక్ చేసుకోవాలి. పీరియడ్స్ వచ్చేసినాయి, గర్భసంచి పని అయిపోయింది, పిల్లల పని అయిపోయింది అని ఎప్పుడు అనుకోకండి. వన్స్ మెనోపాజ్ రీచ్ అయ్యారు అని అంటే గర్భసంచికి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, అంటే హెవీ బ్లీడింగ్ అవ్వడము, హెవీ ఫ్లో అవ్వడము, కడుపు నొప్పి రావడము, బ్యాక్ పెయిన్ రావడము, తెలుపు అవ్వడము, ఇలాంటివి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మీకు తెలుపు ఉన్నా, కింద దురదలున్నా, లేదు అంటే భార్యాభర్త కలిసినప్పుడు నొప్పులు వస్తున్నా, లేదు మీకు కడుపు ఉబ్బుతున్నా, ఎప్పుడు కూడా గైనకాలజిస్ట్ని సంప్రదించండి. అలాగే పోస్ట్ మెనోపాజ్, వన్స్ పీరియడ్ బంద్ అయిపోయి 1 year తర్వాత మళ్ళీ పీరియడ్ వచ్చింది అని అంటే మీ గర్భసంచి అట్ రిస్క్. సో ఇవన్నీ క్రూషియల్ పాయింట్స్, వీటిని ఎప్పుడు మిస్ అవ్వకూడదు మీరు. దట్స్ గ్రేట్ మ్యామ్. సో గర్భసంచి హెల్తీగా ఉంచుకోవాలంటే యోగా ఆసనాలు కానివ్వండి, డైట్ కానివ్వండి, అసలు ఎలా పాటించాలి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భసంచే కాదు, బాడీలో ప్రతి పార్ట్ హెల్తీగా ఉండాలి అని అంటే యోగా ఈజ్ ద బెస్ట్ వే. అంటే చిన్నప్పటి నుంచే కూడా మనం పిల్లలకి యోగా అనేది నేర్పించాలి. అంటే ఎక్సర్సైజ్, మినిమం ఎక్సర్సైజ్ నేర్పించాలి. ఎస్పెషల్లీ గర్భసంచికి యోగాలో సపరేట్ ఆసనాలు ఉన్నాయి. అంటే కొంతమందికి గర్భసంచిలో ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, వైట్ అవుతూ ఉంటుంది, లేకపోతే గర్భసంచి వాప్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది, గర్భసంచి గడ్డలు అనేవి వస్తూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఫస్ట్ నుంచి ఎట్లా అవాయిడ్ చేసుకోవచ్చు? డైట్ కరెక్ట్గా ఉండాలి, మన ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఉండాలి. యోగాసనాల్లో ఏంటి అంటే పాస్చర్స్లో వల్ల గర్భసంచికి మంచిగా టైటనింగ్ వస్తుంది, అలాగే బ్లడ్ సప్లై కూడా బాగా ఉంటుంది గర్భసంచికి. సో ఫస్ట్ నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి గర్భసంచిని హెల్తీగా ఉంచుకోవడానికి. ఇంకోటి, గర్భసంచిని మనము ఎందుకు హెల్తీగా ఉంచుకోవాలి, మనం అనుకున్నట్టు క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, సెకండ్ ప్లేస్లో గర్భసంచి మూతి క్యాన్సర్ ఒకటి ఉంది. సో దానికోసం మనము ప్యాప్స్మియర్ అని ఒకటి నీరు పరీక్ష చేయించుకోవాలి 40+ తర్వాత. అది కాకుండా ఇప్పుడు వ్యాక్సిన్స్ దొరుకుతున్నాయి. గర్భసంచి
ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంది. దానికి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి. సో అది కూడా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి ఆ వ్యాక్సిన్ కూడా వేయించారనుకోండి, ఈ క్యాన్సర్ బారి నుంచి బయటపడచ్చు మనం. క్యాన్సర్ అనేది ఎందుకు మనకి ప్రాణాంతకము అంటే ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మనకి తెలియదు. ఎప్పుడో థర్డ్, ఫోర్త్ స్టేజ్లో కానీ మనకు అర్థం కాదు మనకి క్యాన్సర్ వచ్చింది అని. సో మనం కానీ వ్యాక్సిన్స్ వేసేసుకున్నాం అనుకోండి, అలాగే రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్ అనేది మన జోలికే రాదు. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? తప్పకుండా నా నెంబర్ ఉంటుంది జాను. మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశారు అంటే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. మీకు ఎటువంటిది ఉన్నా మీరు ఒకవేళ ఫిజికల్గా రాలేకపోతే ఆన్లైన్ కూడా మీరు ఒకసారి మాట్లాడుకొని మీ సందేహాలను తీర్చుకోవచ్చు. ఓ గ్రేట్. సో చూసారు కదండి, అంటే మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుని అసలు మీ ఇష్యూ ఏంటి, సో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. నమస్తే మేడం.